जेतुं यस्त्रिपुरं हरेण हरिणा व्याजाद्बलिं बध्नता स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धरां पार्वत्या महिषासुरप्रमथने सिद्धाधिपैः सिद्धयेत् ध्यातः पञ्चशरेण विश्वजितये पायात्सनागाननः या कुन्देन्दुतुषारहारवरदा या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో సుఖమయ జీవితాన్ని గడపాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ఈ సంవత్సరము శుభం కలగాలి. అన్ని విధములైనటువంటి వ్యాపారాలలో అభివృద్ధి కొనసాగాలి. విద్యార్థులకు చదువు లోపల ఉన్నతమైనటువంటి ప్రవేశాలు లభించాలి. అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉగాది సందర్భంగా నూతన సంవత్సర పంచాంగ శ్రవణము చేస్తున్నాను. ముందుగా ఉగాది అంటే కొత్త సంవత్సరము ప్రారంభము. ఈ ఉగాది సందర్భంగా అంటే చైత్ర శుక్ల ప్రతిపద మొదలుకొని మనకు చాంద్రమాన రీత్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్ర శుక్ల ప్రతిపదతో కొత్త సంవత్సరము క్రోధినామ సంవత్సరము ప్రారంభమవుతుంది. అయితే ఈ కొత్త సంవత్సర ప్రారంభ సమయం లోపల మనం ఏం చేయాలి అంటే ఈ అబ్దాది, దీన్ని ఏమంటాం మనము అబ్దాది అని అంటాం. ఈ అబ్దాది సందర్భంగా మనం ఏం చేయాలి? హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి హిందువు కూడాను ఈ ఉగాది సందర్భంగా కొన్ని కర్తవ్యాలు మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నవి. అవి పాటించాలి తప్పకుండా. పండుగలు వాటి విధానాలను పాటించడం మూలకంగా మన లోపల ఒక సంస్కారం అనేటువంటిది అభివృద్ధి పథంలోకి వస్తుంది, అభివృద్ధిలోకి వస్తుంది. కనుక పండుగ అనగానే కేవలము వంటలు, షడ్రసోపేతమైనటువంటి వంటలు వండుకొని భుజించడమే కాకుండా వాటి వెనుక ఉన్నటువంటి ధార్మికమైనటువంటి లక్ష్యాలను కూడాను మనం తెలుసుకోవాలి. ప్రతి పండుగ లోపల కూడాను ఒక ఉన్నతమైనటువంటి భావన ఇమిడి ఉంటుంది. దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. దాన్ని మన నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. పెట్టినట్టయితే మనిషి ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి, భవిష్యత్తులో పిల్లలకు మార్గనిర్దేశనము చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా పండుగల యొక్క లక్ష్యాన్ని మనము గుర్తెరగాలి, దాన్ని పాటించాలి. అయితే ఈ ఉగాది సందర్భంగా, ఉగాది ప్రారంభంలో మనం ఏం చేయాలి అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. మనకు ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అంటే, ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం కుర్యాత్ ధ్వజారోహణం
స్నానం మంగళమాచరేత్ ద్విజవరైకి సార్ధం సుపూజోత్సవం దేవానాం గురుయోషితాంచ శిశవోలంకార వస్త్రాదిభిః సంపూజ్యో గణక ఫలంచ శృణుయాత్ తస్మాచ లాభప్రదాం అన్నాడు. అంటే ఏంటయ్యా? ప్రాప్తే నూతన వత్సరే, నూతన వత్సరము అంటే కొత్త సంవత్సరము ప్రారంభం కాగానే, అంటే ప్రారంభ సమయంలో మనము ఏం చేయాలి? ప్రతి గృహం కుర్యా ధ్వజారోహణం. ప్రతి గృహం లోపల కూడాను ఒక ధ్వజాన్ని, పతాకాన్ని మనం ఎగరవేయాలి. ఈ పతాకం ఎగరవేయడం అనేటువంటిది ఒక శుభ సూచకమైనటువంటిది. అంటే ఏ గృహం పైననైతే పతాకావిష్కరణ జరుగుతుందో ఉగాది సందర్భంగా ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, పండుగ వాతావరణము నెలకొని ఉంది అనేటువంటిది ఎదుటివాడికి కనబడేటువంటి అవకాశాలు ఉంటాయి. వాడు కూడాను పండుగను జరుపుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ధ్వజారోహణం చేయాలి. ధ్వజం పైన ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి ధ్వజారోహణం చేయడం మూలకంగా మనకు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక తప్పకుండా ఉగాది రోజున ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహం పైన ధ్వజాన్ని అధిరోహించాలి, ఆరోహణ చేయాలి. ఇక తెల్లవారితే అంటే ఇది ఒకరోజు ముందు రాత్రిపూటనే మనం ధ్వజాన్ని మొత్తం రెడీ చేసుకొని ధ్వజారోహణ చేయాలి. ఇక సూర్యోదయం తెల్లవారుజామున ఏం చేయాలి? స్నానం మంగళమాచరేత్, స్నానం చేయాలి. ఎలా? నిత్యం చేసేటువంటి స్నానమే కాకుండా ఈ పండుగ రోజున స్నానం చేయవలసినటువంటి విధానం వేరే ఉంది. అది ఎలానంటే చమురు నూనె పెట్టుకొని తల స్నానం చేయాలి. తలకి నూనె పెట్టుకోవాలి, కొంత పసుపు రాచుకోవాలి. ఆ విధంగా తల స్నానము చేసినట్టయితే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడాను దూరం అయిపోతాయి. అంటే శిరస్నానము చేసినట్టయితే పాపాలు ఎందుకు దూరం అవుతాయి అంటే, స్నానం చేయడం మూలకంగా పాపాలు ఎలా దూరం అవుతాయి అని అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నది? కేశ ఆశ్రిత్య తిష్టంతి అని. పాపాలన్నీ కూడాను వెంట్రుకలలోనే ఉంటాయి కాబట్టి ఆ శిరస్నానం చేయడం మూలకంగా మనకు పాపాలన్నీ కూడాను దూరం అయిపోతాయి. కనుక పండుగ రోజున, కనీసం పండుగ రోజున, ప్రతినిత్యం చేస్తే ఉత్తమమైనటువంటిది, కనీసం పండుగ రోజున శిరస్నానం చేయాలి. నూనె పెట్టుకొని పసుపు రాచుకొని స్నానం చేయాలి. దాన్ని మంగళ స్నానము అని అంటారు. ఈ పండుగ రోజున మంగళ స్నానము తప్పకుండా చేయాలి. స్నానం మంగళమాచరేత్ ద్విజవరైః సార్ధం సుపూజోత్సవం. ద్విజవరైః సార్ధం సుపూజోత్సవం, ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఎవరితో కలిసి జరుపుకోవాలి అనంటే మనకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, మనను మన శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు. ఎవరయ్యా మన శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు అనంటే గురువులు, పురోహితులు, బ్రాహ్మలు. పురోహితులు అనేటువంటి పేరులోనే పురజనులకు హితాన్ని చేకూర్చేటువంటి వాళ్ళు అనేటువంటి వ్యుత్పత్తి ఆ పదం లోపల ఉంది కనుక వారితో కలిసి మనము ఈ ఉగాది పండుగను ఉత్సవంగా జరుపుకోవాలి అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్తుంది. ఇక దేవానాం గురుయోషితాంచ శిశవోలంకార వస్త్రాదిభిః. గురువు దేవతలను, తర్వాత సువాసినులను, భార్య, పిల్లలు వీళ్ళందరితో కలిసి మనం ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. అలంకార వస్త్రాదిభిః, వస్త్రాదులు ధరించి
వీళ్ళందరితోనూ కూడా కలిసి మనము ఈ ఉగాదిని ఒక ఉత్సవంగా జరుపుకోవాలి. సంపూజ్య గణక ఫలంచ శృణుయాత్ తస్మాచ లాభప్రదం అన్నాడు. ఈ విధంగా మనం వస్త్రాదులతో అలంకరించుకున్న తర్వాత మన శ్రేయస్సును కోరేటువంటి వాళ్లను పూజించాలి అని అన్నాడు. ఎందుకనంటే పండుగ లోపల మనకు ఎవరైతే గురువులు ఉన్నారో, ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో, మన విషయంలో మనము మన శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు ఎవరైతే మీ దృష్టిలో ఉన్నారో వాళ్లను మీరు తప్పకుండా పూజించాలి. గణకః అంటే ఈ పంచాంగాన్ని రచించేటువంటి వ్యక్తిని గణకుడు అని అంటారు. ఆ పంచాంగాన్ని, అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఉగాది రోజున. అంటే పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగము ఒకరు చెప్తుంటే, గణకుడు పంచాంగకర్త రాసినటువంటి వ్యక్తి చెప్పుతూ ఉంటే మనం వినాలి. వినడంతోనే మనకు భక్తి కలుగుతుంది. చదవడంతో భక్తి రాదు. చదవడంతో విషయం తెలుస్తుంది. మనకు ఆ విషయం పైన భక్తి కలగాలి అని అంటే చెప్తూ ఉంటే మనం వినాలి. ఒక మనస్సు నిలిపి ఏకాగ్రతతో విన్నట్టయితే మనకు ఆ విషయం పైన భక్తి కలుగుతుంది. దాన్ని జీవితంలో మనము ఆచరించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడైనా కూడాను కీర్తన కంటే కూడాను శ్రవణానికే ప్రాధాన్యత ఇచ్చారు భాగవతంలో. నవవిధ భక్తుల లోపల శ్రవణమే ప్రధానమైనటువంటిది. కాబట్టి చెప్తూ ఉంటే మనము ఏకాగ్రతతో వినడానికి ప్రయత్నాలు చేయాలి. తద్వారానే మీకు భక్తి అనేటువంటిది కలుగుతుంది. కనుక పంచాంగకర్త, పంచాంగము రచించినటువంటి వ్యక్తి పంచాంగాన్ని చెప్తూ ఉంటే ఈ ఉగాది రోజున తప్పకుండా వినాలి. ఫలంచ శృణుయాత్ తస్మాచ లాభప్రదాం అన్నాడు. అది వినడం మూలకంగా మీకు అనేకమైనటువంటి లాభాలు చేకూరుతాయి. మరి పంచాంగం వినడంతో మీకు ఏం లాభం కలుగుతుందయ్యా అనంటే అనేక విధములైనటువంటి లాభాలు కలుగుతాయి అని మన శాస్త్రము, హిందూ ధర్మశాస్త్రము చెబుతుంది. ప్రత్యేకించి ఆలోచించినట్టయితే పంచాంగం లోపల అనేకమైనటువంటి విషయాలు ఇమిడి ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడాను వర్షాలు ఎలా ఉంటాయి అంటే సూర్యుని యొక్క గమనం మూలకంగా ఏర్పడేటువంటి కార్తులు, తద్వారా మనకు సంభవించేటువంటి వర్షాలు, తర్వాత వర్షాభావ సూచనలు, పంటలు, పశువుల యొక్క సమగ్రత, ఎన్నెన్నో విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి పంచాంగ శ్రవణ మూలకంగా లాభప్రదమవుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా పంచాంగం లోపల మనకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది, దేశంలో నివసిస్తున్నటువంటి వారికి ఎలా ఉండబోతుంది, రాజులకు ఎలా ఉండబోతుంది, రాజరికము ఎలా ఉండబోతుంది, పరిపాలన ఎలా ఉంటుంది, ఎన్నెన్నో విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గనక తప్పకుండా ఈ పంచాంగాన్ని వినాలి. దాని మూలకంగా వచ్చేటువంటి లాభాన్ని అందరూ కూడాను పొందాలి. అయితే ఈ ఉగాది రోజున ముఖ్యంగా మన ఇష్టదేవతను పూజ చేసిన తర్వాత తైలాభ్యంగ స్నానమాదౌ చ కృత్వా పీయూషోత్తం పారిభద్రస్య పత్రం భక్షేత్ సౌఖ్యం మానవో వ్యాధినాశం విద్యాయు శ్రీర్లభ్యతే వర్షమూలై. ఇష్టదేవత పూజించిన తర్వాత ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఆ దేవతకు, ఉగాదికి అధిష్టాన దేవత ఎవరయ్యారంటే ప్రత్యేకంగా శాస్త్రంలో మనకు ఈ ఉగాది నాడు ఈ దేవుణ్ణి మీరు స్మరించాలి, ఈ దేవుణ్ణి పూజించాలి అనేటువంటి విషయము మనకు చెప్పి లేదు ధర్మశాస్త్రంలో.
శ్రీరామనవమి ఉంది, రాముల వారిని పూజిస్తాం. దసరా ఉంది, అమ్మవారిని పూజిస్తాం. దీపావళి ఉంది, మహాలక్ష్మిని పూజిస్తాం. రథసప్తమి ఉంది, సూర్య భగవాను పూజిస్తాం. వసంత పంచమి ఉంది, సరస్వతి అమ్మవారిని పూజిస్తాం. ఇలా ప్రతి పండుగకు కూడాను ఒక అధిష్టాన దేవత మన సాంప్రదాయం ప్రకారంగా చెప్పబడి ఉంది. తదనుగుణంగా ఆ దేవతను పూజించి అనుగ్రహాన్ని పొందుతాం. మరి ఉగాది రోజున ఎవరయ్యా మనకు అధిష్టాన దేవత అంటే, పంచాంగం మీద ఉన్నటువంటి ఆ గణనాయకుడు, గణాధిపతిని పూజించాలి. గణపతి, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురు దేవతలను పూజించాలి. తర్వాత ఇష్టదేవతలను పూజించాలి. ఎందుకయ్యానంటే ఈ సంవత్సరం ప్రారంభము మనకు గణపతిని పూజించినట్టయితే ఈ సంవత్సరం లోపల విఘ్నాలు లేకుండా మనకు సుఖమయంగా జీవితం కొనసాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో గణపతిని పంచాంగస్థం గణేశం అన్నారు. పంచాంగం పైన ఉన్నటువంటి ఆ గణనాయకుణ్ణి లేదా ఇంట్లో ఉన్నటువంటి గణనాయకుణ్ణి మీరు పూజించండి. లక్ష్మీ అమ్మవారిని పూజించండి. ధనమూలమిదం జగతి, ఈ సంవత్సరం అంతా కూడాను లోటు లేకుండా, ఖర్చులకు ఇబ్బంది లేకుండా, ఆదాయము రాబడి సుఖమయంగా ఉండడానికి, అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కనుక లక్ష్మీ అమ్మవారిని పూజించుకున్నారు. సరస్వతీదేవిని కూడా పూజించుకున్నారు. ఎందుకంటే మనిషికి విషయ జ్ఞానం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. మీకు ఎన్ని ఉన్నప్పటికీ మీకు ఆ విషయం గురించి అవగాహన లేదనుకోండి, మీరు పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. మీకు అసలు ఆ విషయం గురించే మీకు తెలియనట్టయితే మీరు ముందుకు అడుగు ఎలా వేస్తారు? వేయలేరు. కాబట్టి ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా ప్రతి విషయం లోపల మీకు విచక్షణ జ్ఞానము, ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి, సంప్రాప్తం కావాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని పూజించండి. ఈ ముగ్గురు దేవతలను ఈ ఉగాది రోజున పూజించమని శాస్త్రం చెప్పింది. వీటి వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది. కనుక లక్ష్మీ, గణపతి, సరస్వతి ఈ ముగ్గురిని కూడాను ఈ ఉగాది రోజున పూజించి వారికి ప్రసాద రూపకంగా పచ్చడి తయారు చేయమన్నారు. ఏంటయ్యా అది అనంటే, పారిభద్రస్య పత్రాన్ని కోమలాని విశేషతః, పారిభద్రస్య పత్రాన్ని కోమలాని విశేషతః సుపుష్పాణి సమానీయ చూర్ణం కృత్వా విధానతః మరీచి హింగుళవన జీరకేణ సుసంయుతం అజామోదయుతా కృత్వా భక్షయేత్ రోగశాంతయేత్. భక్షం సౌఖ్యం మానవో వ్యాధి నాశశ్చ విందతి విద్యా బలాయు కాంతిశ్చ శ్రియం ప్రాప్నోతి హాయనే. అంటే ఈ పచ్చడికి విశేషమైనటువంటి పాత్ర ఇచ్చాడు మనకు ధర్మశాస్త్రంలో. అంటే ఉగాది రోజున ఇష్టదేవత, తర్వాత గణపతి, లక్ష్మి అమ్మవారికి పూజ చేసిన తర్వాత ప్రసాదంగా ఇది సమర్పించాలి. ఆ ప్రసాదాన్ని మనము అమ్మవారికి, గణనాయకుడికి సమర్పించిన తర్వాత మనము దాన్ని భక్షించాలి. ఈ పచ్చడి చేసేటువంటి విధానం చెప్పబడి ఉంది. పారిభద్రస్య పత్రాన్ని కోమలాని విశేషతః. పుష్పాలు, ఏం పుష్పాలు? వేప చిన్న పుష్పాలు ఉంటాయి, అప్పుడే చిగురించినటువంటి పుష్పాలు. మృదువైనటువంటి అంటే చాలా కోమలమైనటువంటి అంటే లేత పుష్పాలు, చిగుళ్ళు తెచ్చి మెత్తగా నూరి అందులో మిరియాలు, ఇంగువ, కొంచెం లవణము, జీలకర్ర ఇలా ఈ 5 వేసి మెత్తగా దంచిన తర్వాత
దాన్ని అమ్మవారికి, గణాధిపతికి, లక్ష్మీ అమ్మవారికి, సరస్వతికి ప్రసాద రూపకంగా నైవేద్యము సమర్పించి తర్వాత మళ్ళీ మనము తీర్థము, ప్రసాదము తీసుకోవాలి. ఈ విధంగా ఆ పచ్చడిని భక్షించడం మూలకంగా ఏం కలుగుతుంది అనంటే భక్షం సౌఖ్యం. అలాంటి ఆ పచ్చడిని మనం తీసుకోవడం మూలకంగా సంవత్సరం మొత్తం కూడాను సౌఖ్యంగా, ఆరోగ్యంతో, బలంతో, విద్యా సంప్రాప్తితో, ఆయువుతో, అంటే అపమృత్యు దోషాలు తొలగి సంపూర్ణమైనటువంటి ఆయువు, ఆరోగ్యము, కాంతి, వర్చస్సు, ఐశ్వర్యము ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ఉగాది రోజున తప్పకుండా మనం మంగళ స్నానం చేసిన తర్వాత కొత్త వస్త్రాలు ధరించి పెద్దలకు, గురువులకు వారి యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము తీసుకున్న తర్వాత ఆ గణాధిపతికి, లక్ష్మీ అమ్మవారికి, సరస్వతికి పూజ చేసి ప్రసాదాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం మూలకంగా మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రము తెలియజేస్తుంది. ఇక ప్రత్యేకంగా ఆ భక్షించేటప్పుడు, అంటే ఆ పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని భక్షించేటప్పుడు శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబస్య దళభక్షణం అన్నాడు. శతాయు వజ్రదేహాయ అంటే ఈ ఉగాది పచ్చడిని మనం సేవించడం మూలకంగా 100 సంవత్సరాలు, అంటే మనము జీవించినంత కాలం కూడాను వజ్రం లాంటి శరీరంతో మనం జీవిస్తాము. మనిషి ఉన్నన్ని రోజులు సంతృప్తిగా ఉండాలి. అది మనం భగవంతుడిని కోరుకునేటువంటి అంశం. ప్రతి వాడికి కూడాను మృత్యువు తప్పదు. అపమృత్యు దోషాలు పోవడానికి, జీవించినంత కాలం కూడాను సుఖమయంగా ఉండడానికి, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉండడానికి, సత్సంతానము కలిగి ఉండడానికి, ఇలాంటివి మనకు సంప్రాప్తము కావాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి క్రమం లోపల ఈ భక్షణము మనం చేస్తుంటాం. కనుక శతాయుర్వజ్రదేహాయ, జీవించినంత కాలము వజ్రము లాంటి శరీరంతో, పటుత్వంతో ఉండడానికి, సర్వసంపత్కరాయచ అన్ని విధములైనటువంటి సంపత్తులు, అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్యాలు అనంటే ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపత్సు, ఉత్తమమైనటువంటి భార్య, ఉత్తమమైనటువంటి సంతానము, ఉండడానికి వసతి, ఏది లోటు లేకుండా ఉండడం అనేటువంటిదే మనకు మహదైశ్వర్యం అన్నమాట. కోట్లు, బిలియన్లు మనకు అవసరం లేదు. మనకు కావలసింది ఏంటి? మనము సుఖమయంగా జీవించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు భగవంతుడు అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భక్షణ అనేటువంటిది మనం చేస్తున్నాము. సర్వారిష్ట వినాశాయ, అంతేకాకుండా ఇవ్వడమే కాకుండా అరిష్టాలు లేకుండా ఉండడానికి, అంటే ఆయురారోగ్యాలు కలగడానికి, అరిష్టాలు పోవడానికి. నింబస్య దళభక్షణం, వీటి కొరకై ఈ ఉగాది పచ్చడిని సేవిస్తున్నాను అని చెప్పేసి సేవించి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోమంటున్నాడు. ఇక దీని తర్వాత ఏం చేయాలి? ముఖ్యంగా పంచాంగం పైన ఉన్నటువంటి ఆ గణనాయకుణ్ణి, ఇంట్లో ఉన్నటువంటి దేవతలను తప్పకుండా పూజించాలి. పంచాంగస్థం గణేశం ద్విజ గణకయుతం పూజయిత్వార్థి బృందం సంతోష్యానేక దానైః పరమ సుఖయుతో భోజయిత్వాన్నమిష్టం శృణ్వన్ గీతాని వాద్యాని చ వివిధ కథాః తద్దినం సంక్రమేతత్
క్రీడన్ స్త్రీభిస్సార్థం నిషి రహసి నరో యావదబ్దం సుఖీ స్యాతని. ఈ విధంగా తప్పకుండా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి, ప్రతి మనిషి కూడాను ఉగాది రోజున గణపతి, లక్ష్మీ అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని పూజించాలి. అందరితో సుఖమయంగా ఉండాలి. ఇష్టమైనటువంటి వంటకాలు చేయించుకొని తినాలి. ఇవన్నీ కూడాను మనిషి ఆనందంగా ఆ రోజు ఒక ఉత్సవంగా జరుపుకోవడానికి ఏమేం చేయాలి అనేటువంటి విషయాలను మనకు శాస్త్రంలో చెప్పినారు. సంతోషంతో మనము ఈ ఉగాది పండుగను చేసుకోవాలి. మీకు తోచినంత దానాలు ఇచ్చుకోవాలి. అంటే పండుగ నాడు విశేషంగా ఏంటయ్యానంటే బీదలకు, ఎవరికైతే నీడీ పర్సన్స్ ఉన్నారో, అవసరము ఎవరికైతే ఉందో వాళ్లకు మీకు తోచినంత దాన ధర్మాలు, దక్షిణలు ఇచ్చుకోండి. పండుగ రోజున ఇవ్వడము చాలా విశేషమైనటువంటిది. మీకు ఎంత తోచితే అంత భోజనం పెట్టండి, బీదలకు వస్త్రదానం చేయండి. పండుగ రోజున చేసినట్టయితే చాలా సంతృప్తి చెందుతారు, వాళ్ళు కూడాను సంతృప్తి చెందుతారు. పండుగ రోజున మనము దానం ఇచ్చినట్టయితే మనం కూడాను సంతృప్తి చెందుతాం. అంటే దానంలో ఉన్నటువంటి విశిష్టత ఇది. ఇచ్చినవాడు సంతృప్తిగా ఉంటాడు, తీసుకున్నవాడు కూడాను సంతృప్తిగా ఉంటాడు. అదే దానం యొక్క లక్షణం. కాబట్టి ఎంత తోచితే అంత ఉగాది పండుగ రోజున దాన ధర్మాలు చేసుకోండి. ఇష్టమైనటువంటి వంటకాలు చేయించుకొని భుజించండి. గీతాలు, స్తోత్రాలు పారాయణం చేయండి, వినండి. తర్వాత ఇష్టమైనటువంటి వ్యక్తులతో సమయాన్ని గడపండి, సంతోషంగా ఉండండి. ఇవి ఉగాది రోజున మీరు చేయవలసినటువంటి కర్తవ్యం. ఇక పంచాంగ శ్రవణం తప్పకుండా చేయమని శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది. ఉగాది రోజున గనక పంచాంగ శ్రవణము, అసలు పంచాంగము అంటే ఏంటి, పంచాంగ స్వరూపం ఏంటిది? ఈ పంచాంగం అనేటువంటిది కాలాన్ని గణించేటువంటి ఒక పుస్తకం. కాలం మూలకంగానే జగత్తంతా కూడాను నడుస్తుంది. సూర్యుడి గమనం మూలకంగానే జగత్తంతా కూడాను నడుస్తుంది. సూర్యుడి మూలకంగానే మనకు ఈ సమయంలో వర్షాలు పడుతుంటాయి. ప్రతి విషయానికి డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, ఏదో ఒక విధంగా మనకు సూర్య భగవానుడి యొక్క పాత్ర ఉంటుంది. తప్పకుండా మనిషి జీవించడానికి తప్పకుండా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము, పాత్ర అనేటువంటిది మన జీవితంలో ఉండే ఉంటుంది. అది లేకుండా మనం లేం. కనుక కాలం అనేటువంటిది బ్రహ్మస్వరూపం. కాలం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. ఆ కాలాన్ని గణించేటువంటిదే పంచాంగం. మరి కాలం గురించి మనకు తెలియాలి కదా. కాలము భగవంతుడు అన్నాం. మరి ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? భగవంతుడికి రూపం లేదు. అన్ని రూపాలలో భగవంతుడు ఉన్నాడు. రూపం లేదు అనేటువంటి విషయం చెప్తూనే అన్ని రూపాలలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయము మన సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతం చెప్తుంది. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎలా ఉన్నాడు అని అంటే ఇలా ఉన్నాడు అని మనం చెప్పలేము. కానీ అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ధర్మశాస్త్రం ప్రకారంగా. గనక ఈ పంచాంగము కాల గణనకు సంబంధించినటువంటిది, కాలం గురించి చెప్పేటువంటిది. కనుక పంచాంగము భగవంతుని యొక్క స్వరూపము అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి పంచాంగంలో ఏముందయ్యా అనంటే తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితిఖ్యాతం లోకోయం కర్మ సాధకం అన్నాడు. తిథిర్వారంచ నక్షత్రం, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఇవి 5. పంచాంగము, పంచ అంటే 5, అంగ అంటే అంగాలు.
అంటే 5 అంగాలతో ఏర్పడినటువంటిది పంచాంగం. ఆ 5 అంగాలు ఏంటయ్యానంటే తిథివారంచ నక్షత్రం యోగం కరణమేవచ. తిథి, మన సాంప్రదాయంలో తిథికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది కనుక తిథి ఏ తిథి అవుతుంది అంటే తిథి ప్రకారంగా మనం కొన్ని పండుగలను నిర్ణయం చేసుకుంటాం. ఇప్పుడు ఉగాది ఉందనుకోండి, ఉగాది చైత్ర శుక్ల ప్రతిపద పాడ్యమి రోజున ఉగాది మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక ఈ ఉగాది ఈ తిథి పాడ్యమి ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయం తెలిస్తే కానీ ఏ రోజు మనం పాటించాలి అనేటువంటి విషయం తెలియదు. శ్రీరామనవమి, నవమి రోజున రాముల వారి యొక్క జననం జరిగింది గనక ఆ నవమి ఎప్పుడు వస్తుంది, ఎంతవరకు ఉంది, మధ్యాహ్న కాలానికి ఉందా, ప్రదోషానికి ఉందా, ఎప్పటి వరకు ఉంది, ఏంటి అనేటువంటి విషయం తెలియాలి అనంటే తిథి గురించి మనకు తెలియాలి. నక్షత్ర ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి పండుగలు ఉంటాయి. రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఇలా నక్షత్రంతో కూడుకున్నటువంటి పండుగలు మన సాంప్రదాయంలో ఉన్నాయి గనక నక్షత్రం కూడాను ప్రాధాన్యత వహించినటువంటి అంశం కనుక ఆ నక్షత్రం కూడాను మనకు ఈ పంచాంగంలో ఫలానా నక్షత్రం ఈరోజు ఉంది అని మనం చెప్తాం. తిథి వారం, ఆ వారము ఇవాళ ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము. మనకు శాస్త్రం లోపల కొన్ని వారాలు కొన్ని పనులకు ఇదమిద్దంగా చేయండి అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇవన్నీ కూడా శాస్త్రము ఎందుకు నిర్దేశించిందయ్యా అనంటే మనిషిని ఏదో కట్టుబాట్లలో ఉంచాలి అనే ఉద్దేశం కాకుండా మనిషి యొక్క జీవనము సుఖమయంగా జరగాలి అనేటువంటి విధానంతో ఇవన్నీ కూడాను ఏర్పరిచినారు కనుక ఇవన్నీ కూడాను మన కొరకే చేశారు. ఋషులు, పెద్దవాళ్ళు, శాస్త్రకారకులు ఇవన్నీ కూడాను ఎందుకు నిర్దేశించినారు, మనిషి ఉన్నన్ని రోజులు సుఖమయంగా జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఏర్పరిచినారు గనక తిథి వారము, నక్షత్రము, యోగము. యోగం అనేటువంటిది ఉంటుంది. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ ఇలాంటివి 28 యోగాలు ఉంటాయి. తర్వాత భవ, బాలవ, కౌలవ, కరణాలు ఉంటాయి. ఇవి కలిపితే 5 ఇవి అంగాలు. ఇవి మనకు ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి అంశాలు. ప్రతి పండుగ, ప్రతి విషయం కూడాను వీటిపైననే ఆధారపడి ఉంది. వీటిపైననే మనం ఫలితాలన్నీ కూడాను చెప్తాం కనుక ఇవి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ఏ రోజున వస్తున్నాయి అనేటువంటి విషయం మనకు తెలియాలి గనక ఇవి ప్రధానంగా మనం తీసుకుంటాం. అందుకే వీటిని కలిపి మనకేమన్నారు అనంటే పంచాంగము అన్నారు. తర్వాత ఈ 5 కలిస్తే పంచాంగం గనక కాలోయం కర్మసాధకం అన్నారు. ఇవన్నీ కూడుకున్నటువంటి సమయాన్ని మనము గుర్తెరిగి ఆ కాలంలో ఎవరైతే పనులు, కర్మలు చేస్తారో, సాధిస్తారో వాళ్ళు ఉత్తమమైనటువంటి గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్తుంది. అంటే కొన్ని పనులు సమయానుకూలంగా చేయాలి. ఎందుకనంటే కాలానికి చేసేటువంటి కర్మకు అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకి మనకు పరీక్షలు ఉన్నాయి. పరీక్షల ముందు చదువుకొని పరీక్ష రాస్తే మనకు రిజల్ట్ అనుకూలంగా ఉంటుంది, కానీ పరీక్షలు అయిపోయిన తర్వాత నేను చదువుకుంటాను అనంటే అందులో నిరర్థకం, అర్థం లేని విషయం. కనుక కాలానుగుణంగానే కర్మలన్నీ కూడాను సాధించాలి, చేయాలి. సమయానుకూలంగా మనం పనులు చేయాలి. కనుకనే ఆ సమయాన్ని నిర్దేశించేటువంటిదే పంచాంగం, మనకు తెలియజేసేటువంటిది. కనుక ఈ కాలాన్ని మనం తెలుసుకొని
కర్మలన్నీ కూడాను చేయాలి అనేటువంటి విషయం మనకు ఈ శాస్త్రంలో చెప్పినారు. అయితే ఈ పంచాంగం యొక్క ఈ 5 అంగాల యొక్క ముఖ్యమైనటువంటి ఫలితం కూడాను మనకు చెప్పబడి ఉంది. తిథేష్ట శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలమీదృశం అని. తిథి, ఫలానా తిథి ఈ రోజు ఉంది అని తెలుసుకోవడం మూలకంగా శ్రియమాప్నోతి, ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే ఒక్క డబ్బే కాదు, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యం కూడాను ఐశ్వర్యమే. ఆరోగ్యము, విద్య, సత్సంతానము, అనుకూలమైనటువంటి భార్య, ఉండడానికి వసతి, తిన్నది అరిగించుకోవడము, ఇవన్నీ కూడాను కలిపి ఐశ్వర్యం అవుతుంది. కాబట్టి ఫలానా తిథి ఉన్నది అని మనం తెలుసుకోవడము, తదనుగుణంగా మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను ఆ తిథి లోపల మనం చేయడం మూలకంగా అష్టైశ్వర్యాలు శ్రియమాప్నోతి అన్నాడు. శ్రియాన్ని మీరు పొందుతారు. వారాది ఆయుష్యవర్ధనం, ఫలానా వారం ఈరోజు ఉంది అని తెలుసుకోవడం మూలకంగా ఆయుష్ వృద్ధి అవుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. వారానికి ఆయుర్దాయానికి ఏం సంబంధమయ్యానంటే చాలా సంబంధాలు ఉన్నాయి. అంటే ఒక క్రమ పద్ధతిలో మనము వెళుతూ ఉన్నప్పుడు మన జీవన విధానమే మారిపోతుంది. మనిషి ఒక టైం టేబుల్ను మనమే ఫ్రేమ్ చేసుకొని, లేదా ఋషులు ఫ్రేమ్ చేసినటువంటి దానికి అనుగుణంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా మన జీవన విధానంలో మార్పు వస్తుంది. ఆయురారోగ్యాలతో మనం ఉంటాము, ఐశ్వర్యంతో ఉంటాము, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతాము. వారాది ఆయుష్యవర్ధనం, ఈ విధంగా వారం తెలుసుకోవడం మూలకంగా ఆయుర్దాయం పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము తెలుసుకోవడం మూలకంగా మనము చేసినటువంటి పాపాలన్నీ కూడాను హరింపబడతాయి, తొలగింపబడతాయి. నక్షత్రము తెలుసుకోవడం మూలకంగా ఎలా పాపాలు దూరం అవుతాయి అనంటే, నక్షత్రానికి అనుగుణంగా కొన్ని పనులు మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ నక్షత్రంలోనే మనకు కొన్ని పనులు చేసినట్టయితే మనం చేసేటువంటి పాపాలు అన్నీ కూడాను దూరం అవుతాయి. యోగాద్ రోగ నివారణం అన్నాడు. ఇక కరణాత్ కార్యసిద్ధిస్తూ, ఫలానా కరణం ఉంది అని తెలుసుకోవడం మూలకంగా కార్యసిద్ధి లభిస్తుంది, మనం చేసేటువంటి పనుల లోపల విజయం చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు చెప్పబడి ఉంది. పంచాంగ ఫలం ఈదృశం, ఈ విధంగా పంచాంగంలో ఉన్నటువంటి 5 అంగాల గురించి తెలుసుకోవడం మూలకంగా మనకు సంప్రాప్తమయ్యేటువంటి ఫలాలు మనకు చాలా ఉన్నాయి. కాలవిత్ కర్మకృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ అన్నాడు. అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఏంటంటే కాలవిత్, కాలాన్ని తెలుసుకోవడం మూలకంగా. కాలం తెలుసుకోవడం అంటే ఏంటి? ఈరోజు తిథి ఇది ఉంది, నక్షత్రం ఉంది, వారం ఉంది, యోగం ఉంది, కరణం ఉంది అనేటువంటి విషయాలన్నీ కలిపితేనే కాలం అవుతుంది. ఈ విధంగా కాలాన్ని తెలుసుకుని ఎవరైతే కర్మలను ఆచరిస్తారో వాళ్ళే దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అనేటువంటి విషయం మనకు ధర్మశాస్త్రం చెబుతుంది. కాలం తెలుసుకోకుండా, అంటే సమయ పాలన చేయకుండా ఎవరైతే పనులు చేస్తారో వారికి విజయము చేకూరదు, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను లభించదు. కాబట్టి కాలాన్ని తెలుసుకొని తదనుగుణంగా మనము కార్యాలను ఆచరించాలి. అప్పుడే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు మనం చేసేటువంటి పనుల లోపల విజయం చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు పంచాంగం యొక్క స్వరూపంలో, పంచాంగం యొక్క ఫలితం లోపల చెప్పబడి ఉంది. పంచాంగం యొక్క ప్రయోజనం ఏంటి? జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం అన్నారు. పంచాంగం యొక్క ప్రయోజనము చాలా ఉన్నది.
దాన్ని మనము వినియోగించుకోవడంపై ఆధారపడి ఉన్నది. వితండవాదంలోకి వెళ్లకుండా ప్రతి విషయాన్ని కూడాను మనకు ఏ విధంగా మలుచుకోవాలి, దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయంపై మనస్సు నిలపాలి. కనుక జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం. ఈ జ్యోతిష్శాస్త్రాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా, తెలుసుకోవడమే కాకుండా దాన్ని ఆచరించడం మూలకంగా ఒక గొప్ప పుణ్యం వస్తుంది మనిషికి. మహాపుణ్యం. పుణ్యం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి కర్తవ్యం, కార్యం. మానవ జన్మ లోపల పురుషార్థాలు చెప్పబడి ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటిది చతుర్విధ పురుషార్థాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పదవి ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ మోక్షం కొరకు మిగతావన్నీ కూడాను మనం చేస్తూ వెళ్ళాలి. జన్మరాహిత్యం కొరకు మనం చేస్తూ ఉండాలి. కాబట్టి అటువంటి పుణ్యప్రదమైనటువంటి స్థానము లభిస్తుంది అన్నాడు. జ్యోతిష్ శాస్త్రము తెలుసుకోవడము, దాన్ని ఆచరించడం మూలకంగా. తెలుసుకోవడమే కష్టమైనటువంటిది, తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆచరించడము అతి కష్టమైనటువంటిది. కనుక ఈ రెండు మనం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి పదవిని పొందుతారు అనేటువంటి విషయం చెప్పినారు. ప్రత్యక్షమపి గోపితం. ప్రత్యక్ష శాస్త్రం ఇది. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ప్రత్యక్షము, మనకు కళ్ళకు కనబడేటువంటి శాస్త్రం. మిగతా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, అంటే దేనికి ఉండేటువంటి ప్రాధాన్యత దానికి ఉన్నప్పటికీ దీనికి కొంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయం మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రత్యక్షం అపి గోపితం, గోప్యమైనటువంటిది, చాలా విశేషమైనటువంటి అర్థాలు, విశేషమైనటువంటి జ్ఞానము ఉన్నటువంటిది కనుక ఇది గోప్యమైనటువంటి శాస్త్రము, ప్రత్యక్షమైనటువంటి శాస్త్రం. సూర్యచంద్రులు మనకు కనబడుతుంటారు. చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర శ్రౌత స్మార్తాది సాధకం. ఈ శాస్త్రము చంద్రుడు, సూర్యుడు, మిగతా గ్రహాల యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని తయారు చేయబడినటువంటి ఈ శాస్త్రము పంచాంగం గనక ఇది శ్రౌత స్మార్తాది సాధకం. శ్రౌత కర్మలకు, స్మార్త కర్మలకు ప్రతి మనిషి జీవితంలో ఒక ఉత్తమమైనటువంటి కర్తవ్యం ఏంటంటే భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ప్రతి విషయం లోపల కూడాను అవకాశం అనేటువంటిది లభిస్తుంది. ఆ అవకాశము భగవంతుడు ప్రతి మనిషికి కూడాను ఇచ్చాడు. ఏంటయ్యానంటే నువ్వు పుట్టినప్పుడు అంటే యాదృచ్ఛికంగా జరిగింది జన్మ అనేటువంటిది. నువ్వు చేసుకున్నటువంటి పుణ్యపాపాల మూలకంగా నీకు ఈ జన్మ సంప్రాప్తమైంది. ఈ జన్మ అనేటువంటిది యాదృచ్ఛికంగా ఫలానా వారి ఇంట్లో పుట్టాము అనేటువంటిది యాదృచ్ఛికం. అంటే నువ్వు అనుకొని వాళ్ళ ఇంట్లో జన్మించలేదు, అనుకొని ఆ మహారాజు వాళ్ళ ఇంట్లో జన్మించలేదు. మరి ఎలా అనంటే నీకు ఒక అవకాశం ఇచ్చాడు. అంటే నువ్వు చేసేటువంటి కర్మల మూలకంగా నీకు ఉత్తమమైనటువంటి మళ్ళీ భవిష్యత్తును కల్పించాడు. నువ్వు చేసేటువంటిదే అది రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక మరి ఈ చేసేటువంటి కర్మలు కాలానుగుణంగా మనం చేశామనుకోండి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కనుక శ్రౌత స్మార్తాది సాధకం అన్నాడు. కనుక ఇటువంటి విషయాలు పంచాంగంలో ఎన్నో ఉన్నాయి. కనుక పంచాంగం అనేటువంటిది తప్పకుండా వినాలి. తర్వాత కర్మణ జాయతే భక్తి, భక్త్యా జ్ఞానోదయం భవేత్ అన్నాడు. అంటే ఈ కర్మలు చేయడం మూలకంగా మనిషికి ఏమవుతుంది? భక్తి అనేటువంటిది పెరుగుతుంది. భక్తి మూలకంగా ఏమవుతుంది? జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం మూలకంగా మోక్షం సంప్రాప్తమవుతుంది.
మోక్షం అని అంటే జన్మరాహిత్యాన్ని పొందుతాడు. పునరపి జననం పునరపి మరణం అనేటువంటిది లేకుండా కైవల్యాన్ని పొందుతాడు అనేటువంటి విషయం మనకిక్కడ చెప్పబడింది శాస్త్రం గనక ఈ కర్మ అనేటువంటిది కాలానుగుణంగా ఎవరైతే చేస్తారో వారికి భక్తి సంప్రాప్తమవుతుంది. భక్తి మూలకంగా జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం మూలకంగా మోక్షాన్ని పొందుతారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కనుక తప్పకుండా మోక్ష సామ్రాజ్య పదవిని పొందడానికి పంచాంగ శ్రవణం చేయాలి. ఈ జ్యోతిష్ శాస్త్రము పంచాంగం యొక్క ప్రాధాన్యత, ఇకపోతే మనం కొంతకాలం గురించి మనం తెలుసుకోవాలి. అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టి ఎలా జరిగింది, ఆ సృష్టి తర్వాత కాలం అనేటువంటిది ఏ విధంగా విభజిస్తూ వచ్చినారు, బ్రహ్మదేవుడు సృష్టి చేసినాడు అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాని వెనుక ఉన్నటువంటి విధానము, పద్ధతులు, సూక్ష్మత చాలా ఉన్నది. అది ఒక్క నిమిషంలో చెప్పేటువంటి విషయం కాదు. సృష్టి ఎలా జరిగింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మీకు సూక్ష్మంగా నేను చెప్తాను. బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆయు ప్రమాణం ఉంది. అంటే బ్రహ్మ సృష్టించాడు అని అంటే ఆయన కూడా సృష్టింపబడ్డాడు. సృష్టింపబడిన తరువాత బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రపంచాన్ని సృష్టించాడు అనేటువంటి విషయం మనకు ఇక్కడ శాస్త్రం చెప్తుంది. చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే అని. ముందు ఎవరైతే ఈ సృష్టి చేశారో, ఈ జగత్తును, చరాచర జగత్తును ఎవరైతే సృష్టి చేశారో ఆ వ్యక్తి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి కూడాను మరి ఆయుర్దాయం ఉంది. అంటే దాని విషయంలో మనం ఆలోచించినట్టయితే మనకేం తెలుస్తుంది, సృష్టించినటువంటి బ్రహ్మదేవుడికే ఆయుష్ అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడింది అని అంటే సృష్టించినటువంటి జగత్తుకు కూడా ఆయుర్దాయం ఉంది. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ లయమైపోతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే అలాంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ గురించి మనం ఒక్కసారి పరీక్షిద్దాం. చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే అని. చతుర్యుగాలు, 4 యుగాలు, 4 యుగాలు 1000 సార్లు ఆవర్తన చెందినట్టయితే బ్రహ్మదేవుడికి ఒక దినమవుతుంది. నిజ నైవతు మానేన ఆయుర్వర్ష శతం స్మృతం అని. ఈ విధంగా దినాలు మనం లెక్కించినట్టయితే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు. అంటే ఈ విధంగా 4 యుగాలు 1000 సార్లు గడిస్తే ఒక దినమవుతుంది. ఇలాంటి దినాలు 360 దినాలైతే ఒక సంవత్సరం అవుతుంది. ఇలాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలైనట్టయితే బ్రహ్మదేవుడికి పూర్ణాయుషు అవుతుంది. అంతవరకు ఈ సృష్టి ఉంటుంది అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు ఉంటాడు. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి జగత్తు అంతా కూడాను ఉంటుంది అనేటువంటి విషయం మనకు ఇక్కడ శాస్త్రం చెప్తుంది. అయితే ఈ చతుర్యుగాల లోపల మళ్ళీ ఎన్నో విషయాలు ఉన్నాయి. చాలా సూక్ష్మంగా ఉంది. మనం లెక్కించినట్లయితే కొన్ని కోట్ల సంవత్సరాలు గడిస్తే కానీ ఈ సృష్టి అనేటువంటిది లయం కాదు. ఇకపోతే ఇందులో చతుర్దశ మనువులు, 14 మనువులు ఉన్నారు. ఆ మనువులు ఎవరయ్యానంటే విరించి దినమధ్యే చతుర్దశ మనవహ అన్నారు. మరి కేవలం 4 యుగాలు 1000 సార్లు గడిస్తే దినం అన్నాడు. అంటే దీని ప్రమాణాన్ని మనం లెక్కించడానికి, అంటే అంకెళ్లలో వేసినట్టయితే ఆ అంకె సరిపోదు మనం రాయడానికి. కనుక దాన్ని ఏం చేస్తారు, ఆ యూనిట్ని విభజిస్తారన్నమాట. విభజించి చెప్తూ ఉంటారు. చతుర్యుగాలు, యుగాలు, యుగం అంటే ఏంటి మళ్ళీ దాన్ని నిర్వచిస్తారు.
ఆ దినాన్ని కూడా మళ్ళీ నిర్వచిస్తారు. ఎక్కడిదక్కడ మనకు కొన్ని పదాలు వాడడం మూలకంగా ఏమవుతుందనంటే ఆ యూనిట్ అనేటువంటిది మనకు తగ్గుతుంది. లేదా ప్రతిసారి మనం చెప్పుకుంటా వెళుతుంటే ఏమవుతుంది, ఆ సంఖ్య అనేటువంటిది పెరిగిపోతుంది. ఆ విధంగా వ్యాస భగవానుడు ఏమని చెప్పినాడు అయ్యానంటే, ఆ విరించి దినమధ్యే చతుర్దశ మనవః, ఆ బ్రహ్మదేవుడి యొక్క దినం లోపల, అంటే దినము గడవడానికి ఎన్నున్నాయి? 14 మనువులు ఉన్నాయి. చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అన్నాడు. 4 యుగాలు 1000 సార్లు గడిస్తే ఒక్క దినం అన్నాడు. మళ్ళీ ఆ దినానికి ఈక్వల్గా 14 మనువులు అని కూడాను వేదవ్యాసుడు చెప్పినాడు. విరించి దినమధ్యే చతుర్దశ మనవః, 14 మనువులున్నాయి. ఒక్కొక్క మనువు స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మ సావర్ణి ధర్మ సావర్ణి రుద్ర సావర్ణి దేవ సావర్ణి ఇంద్ర సావర్ణి అనేటువంటి ఈ 14 మనువులు మనకు ఆ బ్రహ్మదేవుడి యొక్క దినానికి ఈక్వలెంట్గా ఈ 14 మనువులు ఉన్నాయి. వీటికి మళ్ళీ ప్రమాణాలు ఉన్నాయి. ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏంటి అనేటువంటి విషయము ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే యుగానాం సప్తతి సైక మన్వంతర మహోచ్యతే అన్నాడు. యుగానాం సప్తతి ఏకా మన్వంతరం ఉచ్యతే. ఒక్క మనువు అనంటే యుగాలు సప్తతి, 7 యుగాలు గడిచినట్టయితే అప్పుడు ఒక్క మనువు అవుతుంది. అలాంటి 14 మనువులు గడిచినట్టయితే బ్రహ్మదేవుడికి దినమవుతుంది. కృతాబ్ద సంఖ్యాతస్యాస్తే సంధి ప్రోక్తో జలశుభకృత్. తర్వాత ఈ మనువు అంతరం లోపల కొంత సంధి ఉంటుంది. ఆ సంధి కాలాన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే సంధి కాల ప్రమాణాలు ఉన్నాయి. 17,28,000 సంవత్సరాలు సంధి కాలం కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఒక మనువు నుండి ఇంకొక మనువు యొక్క అంతరం అన్నమాట. ఇవన్నీ గడిపితే కొన్ని కోట్ల సంఖ్య అవుతుంది. అంతవరకు ఈ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి జగత్తు ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇకపోతే మనువు, సంవత్సరాలు, అహోరాత్రాలు ఇవన్నీ కూడాను పరమాయుషి చైతేషాం యుగానాం ఏకసప్తతి ఇది మన్వింద్ర సప్తర్షీణాం ఘటికా ప్రమాణం సంవత్సరాః. ఈ విధంగా పరమాయువు మనకు చెప్పబడి ఉంది. 14 మనువులు చెప్పబడి ఉన్నాయి. బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ప్రారంభం మొదలుకొని ఇంతవరకు కూడాను స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుషములనేటువంటి 6 మన్వంతరాలు సంధితో కూడుకొని గతించినవి. అంటే బ్రహ్మదేవుడు సృష్టించినది మొదలుకొని ఇప్పటి వరకు కూడాను 6 మన్వంతరాలు పరిసమాప్తమైనాయి సంధితో కలుపుకొని. ఇప్పుడు వైవస్వతం అనేటువంటి మనువు లోపల మనము ఉన్నాము. ఒక్కొక్క మన్వంతరం లోపల 71 మహాయుగాలు ఉంటాయి. మహాయుగాలంటే 4 యుగాలు కలిస్తే ఒక 4 చతుర్దశ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే అన్నారు. అయితే ఈ 71 మహాయుగాలు గడిచి 27వ మహాయుగము గతించినది. ఇప్పుడు 28వ మహాయుగం లోపల మనము ఉన్నాము. ఇక మహాయుగం గురించి మనం ఒక్కసారి విందాం. యుగము, మహాయుగము. యుగం అంటే ఏంటి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం అంటారు. ఈ 4 కలిపితే మహాయుగం. అయితే ఈ 4 యుగాల లోపల మొట్టమొదటిది కృతయుగం. అంటే ఈ యుగాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అయ్యానంటే అసలు ప్రతి యుగం లోపల మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి
అంటే కాలం యొక్క మార్పు మూలకంగా మనిషి లోపల ఎలాంటి లక్షణాలు వస్తున్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా యుగాల గురించి తెలుసుకోవాలి, యుగంలో ఉండేటువంటి వ్యవస్థ గురించి తెలుసుకోవాలి, అప్పుడు ఉన్నటువంటి జనాలు ఎలా ఉండేటువంటి వాళ్ళు, అప్పుడు ఉండేటువంటి ధర్మం ఎలా ఉండేటువంటిది, ఇవన్నీ తెలుసుకుంటే మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం అంచనా వేసుకోగలుగుతాం. ఏమైనా అవకాశం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ముందు తెలుసుకున్నట్టయితే దాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అసలు విషయమే తెలుసుకోకుండా మనం ఎలా ఆచరిస్తాం? ఆచరించలేం. కాబట్టి మొట్టమొదటిది కృతయుగం. ఈ కృతయుగ వ్యవస్థ ఎలా ఉండింది అనంటే, కార్తీకే శుక్లపక్షే చ నవమ్యాం జ్ఞే చ విష్ణుభే ధృతియోగే చ మధ్యాహ్నే కృతాగ్నే స్వాత్ ప్రవర్తనం అని. అంటే ఈ కృతయుగము ప్రారంభం ఎప్పుడైంది? కార్తీక శుక్ల నవమి బుధవారము, శ్రవణ నక్షత్రము, ధృతినామయోగము లోపల ఈ కృతయుగం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ కృతయుగం లోపల వ్యవస్థ, అసలు కృతయుగము ఎన్ని సంవత్సరాలు ఉండింది? 17,28,000 సంవత్సరాలు కృతయుగ ప్రమాణం. ఈ కృతయుగం ఎన్ని సంవత్సరాలు ఉండింది? అయితే ఈ కృతయుగం లోపల భగవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తినాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అవతారాలు ఎందుకు ఎత్తాడు? దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు భగవంతుడు ప్రతి యుగం లోపల అవతారాన్ని ఎత్తుతాడు అనేటువంటిది మనకు భగవద్గీతతో పాటు అన్ని గ్రంథాలు కూడాను చెప్తున్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తథాప్యుత్థానం అనేటువంటి విషయం మనకు చెప్తుంది. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, ధర్మము కాపాడడానికి భగవంతుడు తనను తాను సృష్టించుకుంటాడు. ఆత్మానం సృజామ్యహం అన్నాడు. అంటే నేను సృష్టించుకొని ఒక మనిషి రూపంలో మళ్ళీ మీ మానవ జన్మలోకి వస్తాను, మానవ లోకానికి వస్తాను, వచ్చి ధర్మాన్ని రక్షిస్తాను, శిష్ట రక్షణ చేస్తాను, దుష్టులను శిక్షిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి మరి ఈ కృతయుగం లోపల ఆ శ్రీ మహావిష్ణువు 4 అవతారాలు ఎత్తాడు. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహ అవతారం. ఈ 4 అవతారాలు కృతయుగం లోపల ఆ శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ కొరకై ఎత్తినాడు, శిష్టులను రక్షించడానికి. 2 కూడాను ఏకకాలంలో దుష్టులను శిక్షించడము, శిష్టులను రక్షించడం. అయితే ఆ కృతయుగం లోపల 4 అవతారాలు ఎత్తాడు. నారసింహ అవతారము, వరాహావతారము, కూర్మావతారము, మత్స్యావతారం. మత్స్య, కూర్మ, వరాహో, నారసింహ 4 అవతారాలు ఎత్తాడు కృతయుగం లోపల. అప్పుడు అసలు పాపపుణ్యాలపైననే వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ధర్మము, పాపము, పుణ్యము, దానము, ధర్మాలు, వీటిపైననే ప్రపంచమంతా కూడాను నడుస్తుంది. వీటి లోపల తారతమ్యం ఏర్పడినప్పుడే మిగతావన్నీ కూడాను మనకు ఇబ్బందుల పాలవుతాయి. ధర్మము సవ్యంగా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, అంతా సరిగ్గానే నడుస్తుంది ప్రపంచం. సరి అయిన సమయంలో వర్షాలు పడతాయి, ఆయుర్దాయం బాగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉండవు, పంటలు బాగా పండుతాయి, అందరూ కూడాను సుభిక్షంగా ఉంటారు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. ఎప్పుడు ధర్మం అనేటువంటిది 100% ఉన్నప్పుడు. అది కొంత తగ్గుముఖం పట్టింది. ధర్మము మరి హెచ్చు తగ్గులు ఎలా కలుగుతుంది ధర్మం లోపల అంటే, అన్యాయం పెరగడము, పాపం పెరగడము, ఇలాంటివి జరిగినప్పుడు
ధర్మానికి గ్లాని జరుగుతుంది. అప్పుడు భగవంతుడు అవతారాన్ని ఎత్తుతాడు. అయితే ఆ కృతయుగం లోపల పాపము శూన్యం, అసలు పాపం లేదు. పాపం అంటేనే కృతయుగంలో తెలియదు, మొత్తం పుణ్యమే. పుణ్యం 20 పాళ్ళు, పాపము 0, శూన్యం. అప్పుడు మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత అనుకున్నారు? 1,00,000 సంవత్సరాలు బతికేవాడు. అంటే ధర్మము 100% ఉన్నప్పుడు మనిషికి ఆయుర్దాయం కూడాను బాగా ఉంటుంది. 1,00,000 సంవత్సరాలు బతికినాడు కృతయుగం లోపల. అంటే పాపం లేదు, అసత్యం లేదు, అబద్ధాలు ఆడడం లేదు, ఏది వాస్తవమో అదే మాట్లాడము. మనిషి అబద్ధాలు మాట్లాడుతుంటేనే భయం అనేటువంటిది వస్తుంటుంది. భయం అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అవుతుంది. ఆ భయం మూలకంగా ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు వస్తాయి, బతికే వయస్సు తగ్గిపోతుంది, ఆయుర్దాయం తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మనిషికి అధర్మం మూలకంగా వస్తుంది. కాబట్టి అధర్మము లేనటువంటి యుగము అనంటే కృతయుగము. ఆ కృతయుగం లోపల పుణ్యము 20 పాళ్ళు కనుక అప్పుడు మనిషి యొక్క ఆయుర్దాయము 1,00,000 సంవత్సరాలు ఉండేది. అంతేకాకుండా మనిషి చాలా పరిపుష్టిగా ఉండేటువంటి వాడు. మనిషి యొక్క ఉన్నతి కూడాను 20 హస్త ప్రమాణాలు. హస్త ప్రమాణం ఇలాంటిది 20 మూరలు హైట్. ఎవరు? మనిషి యొక్క హైట్ కృతయుగం లోపల. తర్వాత భూమి, మరి ఇదే భూమి, అప్పుడు కూడా ఇదే భూమి, ఇప్పుడు కూడాను అదే భూమి. ఏ కాలంలోనైనా కూడాను ఇదే భూమి ఉంటుంది. కానీ భూమి లోపల ఉండేటువంటి సారవంతత అనేటువంటిది ఏదైతే ఉందో అది యుగానికి యుగానికి తేడా ఉంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఆ కృతయుగంలో ఉన్నటువంటి భూమి ఎలాంటిదనంటే సారవంతమైనటువంటి భూమి, స్వర్ణమయమైనటువంటి భూమి. ఇప్పుడు మనము చెప్తుంటాం స్వర్ణమయమైనటువంటి భూమి. ఈ స్వర్ణమయమైనటువంటి భూమి అంటే ఏంటంటే ఏదంటే అదే పండుతుంది అనమాట. మనం ఏది వేసినా కూడా పండుతుంది. రత్నాలు, అలాంటి భూమిని మనం స్వర్ణమయమైనటువంటి భూమి, రత్నముద్ర వ్యాపారం. ఇప్పుడు మనం కరెన్సీ మనదేంటిది? పేపర్ల మీద కరెన్సీ ఉన్నది. అప్పుడు పేపర్ కరెన్సీ కాదు, రత్నాల మీద కరెన్సీ అన్నమాట. అలాంటి వ్యవస్థ. తర్వాత అస్థిగత ప్రాణ. అస్థి అంటే ఎముకలు, ఎముకలలో ప్రాణం ఉండేది. ఇప్పుడు ప్రాణం ఎముకలలో లేదు, అప్పుడు ఎముకలలో ప్రాణం ఉండేది. తర్వాత హేమపాత్ర పాదచతుష్టయం ధర్మ ద్విజదేవ భక్తి సర్వే పూర్ణాయు అల్పాయుషో నభవతి. అందరూ కూడాను ఆ భగవంతుడు నిర్ణయించినటువంటి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా అనుభవించిన తర్వాతనే దేహత్యాగం చేసేటువంటి వాళ్ళు ఆ కృతయుగం లోపల. అందరూ 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. 1,00,000 సంవత్సరాల తర్వాతనే దేహత్యాగం. ఆ కృతయుగంలో అలా ఉండేదన్నమాట. వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అనంటే ధర్మము, పుణ్యం. అంటే ధర్మాచరణ, పాపం లేకపోవడము, పుణ్యము 100కి 100 పాళ్ళు ఉండడము. ఇదే వాళ్ళ యొక్క వ్యవస్థకు మూల కారణము. ఇక అప్పుడు ఆ భూములు ఎలా ఉండేటివి అంటే ఒక్కసారి మనం విత్తనం వేసినట్టయితే ఏకదా బీజవాపనం 27 ఛేదనం అని. ఒకసారి మనము విత్తనం వేసినట్టయితే 27 సార్లు పంట వచ్చేది ఆ కృతయుగంలో. అలాంటి స్వర్ణమయమైనటువంటి భూమి. ఇప్పుడు ఒకసారి విత్తనం వేస్తే ఒకసారి కూడా పంట వచ్చే అవకాశాలు మనకు కనబడవు. మధ్యలో ఏదో కీటకాలు, వర్షాభావము, అతివర్షము, అనావృష్టి, తర్వాత ఎండలు కొట్టడము, ఇలాంటివి ఎన్నెన్నో అవాంతరాలు రావడం మూలకంగా ఒక్కసారి వేస్తే కూడాను ఒక్కసారి పరిపూర్ణంగా పంట వచ్చే అవకాశాలు ఈ యుగంలో లేవు. అంటే ఆ కృతయుగంలో ఒకసారి మనం బీజవాపన చేసినట్టయితే, విత్తనం పెట్టినట్టయితే 27 సార్లు పంట మనం కోసుకోవడం.
పంట అందేదనమాట. అలాంటి వ్యవస్థ ఆ కృతయుగం లోపల ఉండేది. కృతయుగం లోపల మరి ఎవరు రాజులు ఉండేవాళ్ళు? షోడశ మహారాజులు అనేటువంటి పేర్లు మనం విన్నాం మన చరిత్ర లోపల. మీరు భాగవతం, రామాయణము, మహాభారతము ఇలాంటి ఇతిహాస గ్రంథాలు అన్నీ కూడా చూసినట్టయితే షోడశ మహారాజై పరిపాలితే అంటే ఈ భూమి అనేటువంటిది 16 మంది ఉత్తమమైనటువంటి రాజులతో పరిపాలించబడింది అనేటువంటి విషయం మనకు చెప్తుంది. అయితే ఎవరయ్యా మరి ఆ రాజులు ఆ కృతయుగంలో అంటే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సహ, పురూరవ, సగరుడు, కార్తవీర్యుడు ఇలాంటి 6 చక్రవర్తుల చేత ఆ కృతయుగం లోపల ఉండేవాళ్ళు. హరిశ్చంద్రుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. అసత్యమే తెలియనటువంటి రాజు హరిశ్చంద్రుడు. ఎప్పుడు కూడాను సత్యవాది, సత్యమే మాట్లాడేటువంటి హరిశ్చంద్రుడు. నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు ఇలాంటి 6 మహోన్నతమైనటువంటి చక్రవర్తుల చేత ఆ కృతయుగము జరిగింది. ఇక ఆ కృతయుగం అలా ఉండింది. దాని తర్వాత వచ్చినటువంటి యుగం త్రేతాయుగం. కృతయుగం తర్వాత వచ్చినటువంటి యుగము త్రేతాయుగము. ఈ త్రేతాయుగము వైశాఖే శుక్లపక్షే చ తృతీయ గురుర్దినే ధాతృభే ధృతియోగే చైత్రేతాం ప్రవర్తనం అని. అంటే వైశాఖ శుక్ల తదియ అక్షతృతీయ రోజున త్రేతాయుగం ప్రారంభమైంది. రోహిణి నక్షత్రం ధృతినామ యోగంలో ప్రారంభమైంది త్రేతాయుగం. ఈ త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు ఉండింది. అంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఇక్కడ ఈ త్రేతాయుగం లోపల నారాయణుడు, శ్రీ మహావిష్ణువు 3 అవతారాలను ఎత్తినాడు. అవతారత్రయం అత్ర. వామనుడు, పరశురాముడు, శ్రీరాముల వారు. ఈ 3 అవతారాలు త్రేతాయుగం లోపల జరిగినవి. ఇక్కడ ఆ త్రేతాయుగానికి వచ్చేటప్పటికీ కొంత పాపం పెరిగింది. రాముల వారి కాలం లోపలనే కొంత పాపం ఉండింది. వామనావతారము, పరశురామావతారము, రామావతారం. ఈ అవతారాలు ఎత్తేటప్పటికే ఆ వ్యవస్థ లోపల కొంత పాపం అనేటువంటిది ప్రారంభమైంది. 5 పాళ్ళు పాపం, 15 పాళ్ళు పుణ్యం. అంటే 1:3కి వచ్చేసింది. 1 పాళ్ళు పాపం, 3 పాళ్ళు పుణ్యం. అంటే చారాన మనకు 25% పాపం త్రేతాయుగంలోనే స్టార్ట్ అయిపోయింది. ఇక అప్పుడు మరి పాపపుణ్యాలు పెరుగుతున్నప్పుడు మనిషి యొక్క ఆయుర్దాయం లోపల కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. అప్పుడు ఏమైంది? 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం పడిపోయింది. 1,00,000 నుంచి 10,000కు వచ్చింది. కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు ఆయుర్దాయం, త్రేతాయుగానికి వచ్చేటప్పటికి 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం. ఇక మనిషి యొక్క హైట్ కూడాను 14 హస్తాలు. అప్పుడు ఎంత ఉండింది? 20 నుంచి 14 హైట్ తగ్గిపోయింది మనిషిది. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి 14 హస్త ప్రమాణాలు. తర్వాత ప్రాణం కృతయుగం లోపల అస్థిగత ప్రాణం అంటే ఎముకల లోపల ప్రాణం ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? మాంసగత ప్రాణము, మాంసం లోపల ప్రాణం త్రేతాయుగం లోపల. తర్వాత రౌప్యమయ భూమి అంటే భూమి లోపల కూడాను సారవంతం అనేటువంటిది కొంచెం తగ్గుముఖం పట్టింది. అప్పుడు స్వర్ణమయ భూమి, ఇక్కడ రౌప్యమయ భూమి, రజత భూమి, ఇక్కడ బంగారము, ఇక్కడ వెండి. అంటే తగ్గుదల ప్రారంభమైంది త్రేతాయుగానికి వచ్చేటప్పటికి. తర్వాత ఒకసారి నాటినట్టయితే, ఒకసారి విత్తనం వేసినట్టయితే 14 సార్లు పంట వచ్చేది. అక్కడ 27 సార్లు, ఇక్కడ 14 సార్లు తగ్గుతుంది.
వీటన్నిటికీ కారణం ఏంటి? పాపపుణ్యాలే, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు, మనం చేసుకున్నటువంటి కర్మనే. మనిషి అబద్ధాలకు ఎప్పుడైతే అలవాటు పడతాడో మిగతా అన్నీ కూడాను దానికి అనుగుణంగానే ఉంటాయి. తర్వాత ఈ త్రేతాయుగం లోపల చక్రవర్తులు ఎవరు పరిపాలించారు అనంటే మాంధాతాచ దిలీపశ్చ రఘునాథ జయస్తథ దశరథో రామచంద్రేతి త్రేతాయాం చక్రవర్తినః అన్నాడు. ఈ విధంగా ఈ చక్రవర్తులు త్రేతాయుగంలో ఉండేటువంటి వాళ్ళు. మాంధాతుడు, దిలీప మహారాజు, రఘు మహారాజు, దశరథ మహారాజు, రామచంద్రుల వారు, వీళ్ళందరూ కూడాను త్రేతాయుగంలో రాజ్యపాలన చేశారు. ప్రజా పరిపాలన కొనసాగింది త్రేతాయుగంలో. ఈ విధంగా త్రేతాయుగం గడిచింది. తర్వాత వచ్చినటువంటి యుగము ద్వాపర యుగము. ఈ ద్వాపర యుగము మాఘకృష్ణ అమావాస్య శుక్రవారం రోజున ప్రారంభమైంది ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగం యొక్క ప్రమాణం ఎంతనయ్యానంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. అక్కడ 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలు కృతయుగ ప్రమాణం. అంటే ఆ యుగ ప్రమాణం కూడాను తగ్గుతూ వస్తున్నది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 8,64,000 సంవత్సరాలు ప్రమాణం. ఇక్కడ ఆ శ్రీ మహావిష్ణువు 2 అవతారాలను ఎత్తాడు. ఒకటి శ్రీకృష్ణావతారము, బౌద్ధావతారం. 2 అవతారాలను ద్వాపర యుగంలో శిష్ట రక్షణ కొరకై ఎత్తడం జరిగింది. మరి ఇక్కడ పాపపుణ్యాలు ఎలా ఉన్నాయి? పాపం పెరిగిపోయింది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికే పాపం యొక్క శాతం పెరిగింది, అదే డామినేట్ అయిపోయింది. 12 పాళ్ళు పాపం, 10 పాళ్ళు పుణ్యం. ఇక్కడ మరి మనుష్యు ఎప్పుడైతే పాపపుణ్యాలు పెరిగిపోతాయో ఆయుర్దాయం తగ్గుతుంది. తదనుగుణంగా ద్వాపారయుగానికి వచ్చేటప్పటికి 1000 సంవత్సరాలే ఆయుర్దాయం. ఇక మనుష్యోన్నతి 7 హస్త ప్రమాణాలు, అది కూడా తగ్గింది. రుధిరగత ప్రాణ అంటే ప్రాణం అనేటువంటిది రక్తంలోకి వచ్చిందనమాట ఈ ద్వాపర యుగం లోపల. మొదటి యుగంలో ఎముకలు, తర్వాత మాంసము, తర్వాత రక్తము, ప్రాణం. తర్వాత ఒక్కసారి బీజవాపన చేస్తే 7 సార్లే మనకు పంట వచ్చేది. త్రేతాయుగంలో 14 సార్లు, అంతకుముందు 27 సార్లు, ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 7 సార్లు. ఈ విధంగా తగ్గుతూ వస్తున్నది. మరి ఈ ద్వాపర యుగం లోపల ఎవరు పరిపాలించారు? ఏ రాజులు ఉండేవాళ్ళు అనంటే యయాతి నహుషశ్చైవ దుష్యంతు శంతు పావనః పాండు యుధిష్ఠిరశ్చైవ ద్వాపరే చక్రవర్తినః. యయాతి మహారాజు, నహుషుడు, దుష్యంతుడు, శంతనుడు, పాండురాజు, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఈ ద్వాపర యుగం లోపల వీళ్ళు రాజ్యపాలన చేశారు. ఇక తర్వాత స్టార్ట్ అయినటువంటిది ఏంటి? కలియుగ వ్యవస్థ. కలియుగం ప్రారంభమైంది. ద్వాపరం తర్వాత కలియుగం. ఇప్పుడు నడుస్తున్నటువంటిది కలియుగం. ఈ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? భాద్రపద కృష్ణ త్రయోదశి ఆదివారం ఆశ్లేష నక్షత్రం లోపల ఈ కలియుగము ప్రారంభమైంది. ఈ కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. అంటే తగ్గిపోయింది, కలియుగ ప్రమాణం తగ్గింది. ఈ కలియుగం లోపల శ్రీకృష్ణుడు కలియుగ ప్రారంభంలో అవతారంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు బౌద్ధుడు. అంటే ద్వాపర యుగాంతం లోపల కలియుగం ప్రారంభమవుతున్నటువంటి సమయం లోపలనే శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతారము చాలించాడు. కాబట్టి ద్వాపర యుగము ఎండింగ్ లోపల, చివరిలో కలియుగం ప్రారంభం లోపల కృష్ణ భగవానుడు ఈ కలియుగం లోపల 2 అవతారాలు ఎత్తాడు. శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ భగవానుడు బుద్ధావతారం, ఈ 2 అవతారాలు ఎత్తాడు. ఇక్కడ మనకు పాపము
పెరిగిపోయింది. 75% పాపం, 25% పుణ్యం కలియుగంలో. అంటే డామినేషన్ అనేది మనకు కలియుగం లోపల పెరిగిపోయింది. ఏది? అబద్ధం ఆడడము, నిత్యము అబద్ధం ఆడడమే, అబద్ధం ఆడని రోజే లేదు అన్నట్టుగా మనకు ఈ వ్యవహారం కలియుగం లోపల జరుగుతుంది. 15% పాపము, 5% పుణ్యము. 120 సంవత్సరాలు, వింశోత్తరి శతం, 120 సంవత్సరాలు ఆయుర్దాయం అనేది చెప్పబడి ఉన్నప్పటికీ ఎన్నో రోగాలు, ఎన్నో అవాంతరాలు, కష్టాలు ఇవన్నీ కూడా కలియుగం లోపల ఉన్నాయి. మనుష్య యొక్క ఉన్నతి హస్త ప్రమాణం చాలా తగ్గిపోయింది. ఎవరో కొంతమంది హైట్ను కలిగి ఉన్నారు కానీ యావరేజ్ హైట్ అనేది చాలా తగ్గిపోయింది అన్నమాట కలియుగం లోపల. ఇక్కడ అన్నగత ప్రాణం, అన్నం తింటేనే మనకు బలం. ఒక 6 గంటలు లేట్ అయిందనుకోండి భోంచేయడము, నీరసం వచ్చేస్తుంది. అంటే మిగతా వ్యవస్థ లోపల కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అన్నగత ప్రాణం కాదు. అన్నం తినకపోయినా కూడా వాళ్ళు జీవించి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎముకలలో ప్రాణం ఉంది కాబట్టి ఎముకలు ఉంటాయి, ఎక్కడికి పోతాయి అన్నం తినకుంటే. కానీ కలియుగానికి వచ్చేటప్పటికి అన్నగత ప్రాణం గనక అన్నం తింటేనే మనకు ప్రాణం, మనిషి జీవిస్తాడు. తర్వాత లోహమయ భూమి, అసలు భూమి లోపల సారవంతత లేదు. పైనుంచి మనం మందులు చల్లడమే, మందులు చల్లి అడిషనల్గా మనం వాటిని పెంచడము, పోషించడము, పంటలు పండించడం, అంతేగాని ఆ భూమిలో ఉన్నటువంటి సారవంతత అనేటువంటిది తగ్గిపోయింది. ఇక ఏకపాదమే ధర్మం, ఒకటే 25% ధర్మం. అది కూడాను కలియుగము గడుస్తూ ఉన్న కొద్దీ చివరికి వచ్చేటప్పటికి 0 అయిపోతుంది ధర్మం కూడాను. ఈ విధంగా అల్పాయుష్, ఆయుర్దాయం చాలా తక్కువ, అల్ప సౌఖ్యం, సుఖమయమైనటువంటి జీవనం కాదు. ప్రతి వాడు టెన్షన్లోనే ఉంటాడు కలియుగం లోపల. సర్వే రోగేన పీడ్యంతే జనాహ అన్నాడు. అందరికీ కూడాను రోగాలే. రోగం లేనివాడు ఎవడు లేడు కలియుగంలో అనేది ధర్మశాస్త్రం చెప్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటయ్యానంటే ధర్మాలు, ధర్మము, అధర్మము, పుణ్యపాపాలే.